నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? బాగుంది. ఎలా ఉంది పీలేరు? బాగానే ఉంది. పీరియడ్ బాగానే ఉంది. అవును. ఇంకా రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు తొందరలో ఉన్నాయి. సో మీకు ఎవరు సీఎం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు సీఎం వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకన్నా? పరిపాలన బాగుంది కాబట్టి. అంటే ఏ విధంగా పరిపాలన బాగుంది? అన్ని విధాల. ఇప్పుడు అవన్నీ విశ్లేషించడమే ఎలక్షన్ తర్వాత మాట్లాడతాం. అవంతా అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది? వద్దు, ప్రభుత్వం గురించి ఇప్పుడేం మాట్లాడకూడదు, ఎలక్షన్ తర్వాత మాట్లాడుకుంటాం. అంటే ఇప్పుడు అంటే మా కిషోర్ రెడ్డి 30,000 మెజార్టీతో గెలుస్తాడు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఇప్పుడున్న ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు కూడా అందరికి అందుతున్నాయి కదా? వస్తుండే. దానివల్ల ఏమన్నా use ఉందా? అందరికి అందులో కొంతమందికి అంతండి. అవి అందరూ లబ్ధిదారులు కాదు కదా. మాలంటలు కొన్ని అమ్మఒడి అవి ఇవి రాలేదు. దానికి కొంచెం మనసులో ఇదిగా ఉంటుంది కదా. చెప్పండి అమ్మా, ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? జగన్ వస్తే జగన్. ఎందుకమ్మా? బాగా అన్ని ఇది చేసినాడు కదా, ఏం చేసినారు? ఇండ్లు ఇచ్చినాడు, పిల్లలకి అమ్మఒళ్ళు వేసినాడు, చాలా ఇది చేసినాడు కదా. పథకాలన్నీ 45 ఏళ్ళ వాళ్ళకి డబ్బు ఇచ్చినాడు, కాపు బల్జీ అన్ని ఇచ్చినాడు కదా, బాగా చేసినాడు కదా. కాదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్ లో. 2024లో ఇప్పటి వరకు జగన్ ఇది చేసినారు. నెక్స్ట్ నెక్స్ట్ పవన్ వస్తే బాగుంటుంది అనుకుంటా. ఎట్లా పవన్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎప్పుడైనా మీ నియోజకవర్గంలో వచ్చి మాట్లాడినారా? లేదు, నేను ఎప్పుడు వచ్చింది. మళ్ళీ ఎట్లా తెలుసు ఆయన వస్తే బాగుంటుంది? నాయకుడు కదా, వస్తే ఇంకేమైనా చేస్తాడేమో, ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాడేమో అనేసి అతను వస్తే బాగుంటుంది. మీరు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకుంటున్నారు? అంటే నిరుద్యోగులకి ఇప్పుడు జాబ్స్ అనేది డిఎస్సి వదలలేదు. నేను కూడా డిఎడ్ చేశాను. ఇంతవరకు డిఎస్సి అనేది ఈ 5 years లో డిఎస్సి అనేది వదలలేదు. కాబట్టి డిఎస్సి వదిలి, మెగా డిఎస్సి వదిలి జాబ్స్ గానా ఇస్తే నిరుద్యోగులందరికీ ఉపాధి కల్పించినట్టు అవుతుంది. ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు వదిలినారు కదా? వదిలినారు అంటే చాలా వేల పోస్టులు ఉన్నాయంట, కానీ దాంట్లో కొద్దిగానే వదిలినాడు అనేసి తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ అయితే మీరు పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ వస్తే మంచిది అనిపిస్తుంది. ఎందుకు అలా? మాకు బాగా అన్ని బాగా చేసినారు, పెన్షన్లు ఇచ్చినారు, అమ్మఒడి వేసినారు, ఇంకా ఇండ్లు కాలనీ ఇండ్లు ఇచ్చినారు. చంద్రబాబు ఉన్నప్పుడు అయితే మాకు ఏమీ రాలేదు, జగన్ వచ్చినాక అన్ని మాకు అన్ని జరుగుతున్నాయి. అందరికి డబ్బులు ఇచ్చేసి ఇలా సమర్పణలు చేస్తే ఏం బాగుపడుతుంది రాష్ట్రము? ఇప్పుడే అభివృద్ధి కాలేదు అంటున్నారు, దీనికి మీరేమంటారు? మీరు చెప్పండి అన్న, ఏమంటాడు? ఎందుకు అవుతున్నారు నా సౌరభోతులు ఎందుకు అవుతున్నారు చెప్పు అని అంటున్నారు. అంటే సౌరభోత అంటే కోటీశ్వర్లకి ఇచ్చేస్తా అంటే సౌరభోతులు అవుతున్నారు. ఎడిసన్ మిడిల్ క్లాస్ వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, చేసుకోవాలి ఉన్న అటువంటి వాళ్ళకే చూసిస్తున్నారు. మరి దానికంటూ వాలంటీర్లు పెట్టినాడు. కనుక అనుకున్నాయా లేదా, వీళ్ళ పరిస్థితి ఏమి మొత్తం చూసేస్తున్నాడు తప్ప మీరు సౌరభోతులు అయిపోయింది అని ఇవ్వడం లేదు కదా. అభివృద్ధి జరగలేదు అంటున్నారు, దానికి ఏమంటారు? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు చేయనాడు, ఏం చేయనారు? ఏమీ చేయలే. ఈసారి మేము ప్రభుత్వంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ప్లస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు, ఉచిత గ్యాస్ అంటున్నారు, దానికి మీరేమంటారు? ఇంతకు ముందు చెప్పినాడు కదా, రుణమాఫీ చేస్తామన్నారు, బీసీఎల్ కార్పొరేషన్ చేస్తామన్నారు. అది అడిగితేనే నేను ఇప్పుడు సీఎం అయినాక సీఎం ఎవరు ఏం చేయలేరు, అది పబ్లిక్ లోనే మాట్లాడు కూర్చున్నారు కదా, ఏం చేస్తాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పొత్తు కుదురుతున్నారు అన్నమాట. సో ఈ పొత్తు వల్ల జగన్ గారికి ఏమన్నా దెబ్బ తగిలే అవకాశం ఏమన్నా ఉందా? ఎవరు వచ్చినా ఏం చేయలేరునా, ఏం చేస్తాడా? పవన్ కళ్యాణ్ సినిమాలు నటించుకోవాల్సింది అంతే, డైరెక్ట్ గా వచ్చి ఏం చేయలేరు. రాజకీయాలు అంతా పనికిరావు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? బాగున్నామ్మా, బాగున్నా. ఇప్పుడు ఎన్నికలు తొందరలో ఉన్నాయి, ఎవరు రావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? ఎవరంటే ఎవరు బాగా జాబ్స్ కానీ తర్వాత వచ్చి ప్రజలకు ఎవరు మేలు చేస్తారో వాళ్ళు రావాలనుకుంటానమ్మా. ఇప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం ఎలా ఉంది నేనే చెప్పకూడదు. అవన్నీ ప్రజలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరంలో ఏముండేది, ఎక్కడుండేది, ఈ ప్రభుత్వం గురించి ప్రజలే తెలుసుకున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రభుత్వం ఏది రావాలన్నది ప్రజలు నిర్ణయిస్తారు. అది మనం చెప్పకూడదు. అది ప్రజలే అంటే నేను ఒక్కడే కదా. ఇప్పుడు అందరికి అభిప్రాయంలో అది కొంతమంది వేరియేషన్ ఉండొచ్చు, కొంతమంది వచ్చి ఇదే కావాలనొచ్చు, కొంతమంది ఇంకో గవర్నమెంట్ కావాలనొచ్చు, కొంతమంది ఈ గవర్నమెంట్ కావాలనొచ్చు, కొంతమంది వేరే గవర్నమెంట్ కావాలనొచ్చు. వాళ్ళ అభిప్రాయాలను బట్టి వాళ్ళు ఓట్లు వేసి ప్రజలు వచ్చి గెలుచుకుంటారు. ఏముందండి అది చెప్పకూడదు. అవన్నీ మళ్ళీ వాళ్ళు వచ్చి ఎవరు అనౌన్స్ చేసింది అని చెప్పి మళ్ళీ మీ అభిప్రాయం చెప్పండి చాలంటే. మీ అభిప్రాయం ఎట్లా, ఏ ప్రభుత్వం వస్తే నెక్స్ట్ చెప్పలేము. అది ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి, ఎవరు సీఎం వస్తే బాగుంటుందని మీ ఉద్దేశము? ఎవరు అంటే నాకు తెలిసినంత వరకు మేము ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తము నేను విన్నాను, నేను ఉన్నాను. పర్ఫెక్ట్గా నాకు బాగా
చేస్తున్నాడు కాబట్టి మా యూనియన్ తరఫున కూడా మేము జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏం చేశారు మీకు ఆయన? స్కిల్ డెవలప్మెంట్ తరఫున మెకానికల్ కి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. ట్రైనింగ్ ఇచ్చి మాకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఒక సర్టిఫికేట్ కూడా మాకు అప్లై చేస్తారు. ఓకే, మీకు బాగానే చేశారు. ఇంకా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అభివృద్ధి జరగలేదు అంటున్నారు, దానికి మీరేమంటారు? కంటికి కనిపిస్తా ఉన్నది అభివృద్ధి ఉందా లేదా అనేది. ఏ విధంగా కనపడుతుంది? సచివాలయాలు కనిపిస్తున్నాయి. అవి సచివాలయ ఉద్యోగాలే కదా, వాలంటీర్ పోస్టులు అవి ఏమన్నా ఉద్యోగాలు అంటున్నారు ప్రజలు కొంతమంది, దానికి మీరేమంటారు? ఉద్యోగం కాలేదంటే ఇంకా అది ఉద్యోగాలు కాకపోతే ఇంకేమవుతాయి. ఎందుకంటే ఈ డిఎస్సి రిలీజ్ చేయడం కానించి ప్రతి దాంట్లోనూ ఈ డిఎస్సి అనేది ఎలక్షన్ల ముందే ఓపెన్ చేసి నోటిఫికేషన్ వదిలినారు, ఇది ఏదో అని అంటున్నారు, దానికి మీరేమంటారు? అట్లనేం కాదు, అది దాని తప్పు చెప్పడం. ఎందుకంటే గవర్నమెంట్ దానిపైన చేసుకొని పోతా ఉంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ 104 కానీ చెప్పనివి కూడా చేస్తున్నారు. అది అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే నెక్స్ట్ మేము వస్తే ఈసారి 20 లక్షల ఉద్యోగాలు తెప్పిస్తామంటారు, దానికి మీరేమంటారు? అదే చెప్తా చూడు, అమ్మకు అన్నం పెట్టినాడు పిన్నమ్మ వడ్డానం చేస్తాడు అట్లుంటది. కరెక్టే కదా నేను చెప్పేది. ఇప్పుడు సంక్షేమ పథకాలు మేము వీళ్ళకన్నా బాగిస్తామంటున్నారు, దానికి మీరేమంటారు? వీళ్ళు బాగిస్తున్నట్టే కదా వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఆల్రెడీ వైఎస్ఆర్ పార్టీ బాగా చేస్తా ఉంది అని వాళ్ళే ఒప్పుకొని వాళ్ళే చెప్తుంటారు. వీళ్ళకంటే బాగా ఇస్తామంటే వీళ్ళు బాగా చేస్తున్నారని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అదే సంక్షేమ పథకాలకైతే దోకా లేదు, కాకపోతే రాష్ట్రమే అభివృద్ధి జరగడం లేదు, అప్పుల పాలు చేసాడు ఈ జగన్ అంటున్నారు, దానికి మీరేమంటారు? బాబు ఉన్నప్పుడు అప్పుల పాలు కాలేదు, అప్పుడు కాలేదు అప్పుల పాలు. బాబు ఉన్నప్పుడు కూడా ఇదే బడ్జెట్ ఉంది, ఇప్పుడు అదే బడ్జెట్ ఉంది, ఏం సేమ్ టు సేమ్, ఏం తేడా లేదు. కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా అంటే అక్కడ జన్మభూమి కమిటీలు తిన్నారు, ఇప్పుడు జనాలు తింటున్నారు, అంతే, ఇంకేం లేదు. బటన్ నొక్కి డైరెక్ట్ గా జనాలు చేరుతా ఉంది. కాకపోతే ఇప్పుడున్న ప్రజలు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం రౌడీ రాజకీయం చేస్తా ఉంది అంటున్నారు, దానికి మీరేమంటారు? రౌడీ రాజకీయం అంటే అప్పుడు చేయట్లేదా? అప్పుడు చింతమనేని ప్రభాకర్ మండజాక్షి ఒక MR1 పట్టుకొని జుట్టు పట్టుకొని లాక్కొట్టినాడు, దాని రౌడీ రాజకీయం అంటారా? ఇదేనా అనేది? ఎక్కడ ప్రతి గవర్నమెంట్ ఏడో చిల్లా చెత్త జరుగుతూ ఉంటాయి, కామన్ అనేది అది. ఓకే, అయితే ఫైనల్ గా మీకు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ మళ్ళీ వచ్చేది వైసీపీ పక్క 100%, దాంట్లో డోకాలేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగున్నా బ్రో, మీరు? బాగున్నా. ఏం చేస్తున్నారు మీరు? నేను డిగ్రీ చేశాను, ఇక్కడ మనకురామూర్లో పనిచేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి కదా, సో ఎవరు ముఖ్యమంత్రి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను. దేనికి కారణం ఏంటి? అంటే మనం ఐటీకి దానికి మంచి ఇది ఉంది. పవన్ కళ్యాణ్ అనే అతను ఆయనకు అవసరం లేదు, కానీ అతను సినిమాలు వేసుకుని వదిలేసి వచ్చి చేస్తున్నాడు కాబట్టి అంత అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ కూడా రైతులు సాయం చేస్తున్నారు అంటున్నారు కదా, ఏమంటారు మీరు? అవును, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. ఆయనకు అసలు అవసరమే లేదు, ఆయన సినిమాలు అన్ని వదులుకొని వచ్చి 100 కోట్ల హీరో వచ్చి చేస్తున్నారు కాబట్టి నేను టీడీపీ జనసేనకి సపోర్ట్ చేస్తాను. ఇంకా ఇండస్ట్రీ అంటే చెప్పనక్కర్లేదు, ఇంకా కోటి గుడ్డు పెట్టే పరిస్థితుల్లో ఉంది మాకు, అది ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. చంద్రబాబు నాయుడు వచ్చిన వల్లే ఇక్కడ తిరుపతిలో కానీ ఎయిర్పోర్ట్ పక్కన ఇండస్ట్రీలు అన్నీ వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ అది కూడా లేదు. ఇండస్ట్రీలు అంటే వస్తున్నాయి అంటున్నారు కానీ ఎక్కడ రావట్లేదు, అందుకని నేను టీడీపీ జనసేన అనుకుంటున్నాను. అంటే కొందరు చెప్తున్నారు ఆ ఎయిర్పోర్ట్ ఇవన్నీ వైఎస్ఆర్ హయాంలోనే వచ్చాయి, పునాదులు వేసారు అంటున్నారు, దానికి మీరేమంటారు? అలా ఏముండదు, చంద్రబాబు నాయుడు పునాదులు వేసింటే పూర్తి చేసింటారు, అంతేగాని వాళ్ళేని డెవలప్మెంట్ ఏం లేదు. నమస్తే. ఇప్పుడు ఎన్నికలు అయితే తొందరలో ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? చంద్రబాబు అనుకుంటున్నారు, కొంతమంది జగన్ అన్న, కొంతమంది అంటా ఉన్నారు. మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు పథకాలు బట్టి జగన్ అన్న వస్తే మంచిది అని అంటా ఉన్నాము. ఎలాంటి పథకాలు అందుతున్నాయి మీకు? అన్ని పథకాలు అంతా ఉన్నాయి, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరామి, రైతు భరోసా అన్ని అంతా ఉన్నాయి. ఈ పథకాలు వేయడం వల్ల ఏం పని చేయడం లేదు, రాష్ట్రం అభివృద్ధి కూడా కావడం లేదు అంటున్నారు, దానికి మీరేమంటారు? కరెక్టే, అది చెప్పేది కాదనలేదు. కాకపోతే సోమరిపోతులు అవుతా ఉండారు. ఎందువల్ల అవుతా ఉండారంటే ఈ డబ్బు వేస్తా ఉండరు కాబట్టి సోమరిపోతులు అవుతా ఉండారు. ఒకటి చేస్తే పని 10 మందిని పుణుకుంటూ ఉండరు, కష్టపడంలే ఫస్ట్ పాయింట్. అందువల్ల సోమరిపోతులు అవుతా ఉండారు. మంచి పథకాలు పెట్టి 10 మంది బాగుపడేట్టుగా కొన్ని ఫ్యాక్టరీలు కట్టి ఉపయోగపడేట్టుగా జనాలకు సౌకర్యం కల్పించేట్టుకుంటే మంచిదని చెప్తుండ. ఇంకో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పుడున్న ప్రభుత్వానికంటే మేము ఎక్కువ ఇస్తాము, మీరు మాకు ఓటు ఏంటి అంటున్నారు, దానికి మీరేమంటారు? చెప్తా ఉండ మనకు చేస్తే కదా పనులు ముందుగా, అదే మీకు గెలిపిస్తే కదా అంటున్నారు. ఒకసారి మమ్మల్ని గెలిపించండి, మేము అంతకు మించి అభివృద్ధి చేస్తాము అంటున్నారు, దానికి ఏమంటారు మీరు? చేసి చూడాలా, మనం వేసి ఓటు వేసి చూడాలా. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం బాగుందంటారా బాగాలేదంటారా? ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఉంది, కాకపోతే జనాలు కొంచెం సోమరిపోతలు అవుతా ఉన్నారు.